ఎడ్యుకేషన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ప్రజెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. డే 3లో ఇంగ్లాండ్ టీం మన వాళ్ళని డామినేట్ చేశారు. బట్ టువర్డ్స్ ది ఎండ్ మన టీమిండియా కంబ్యాక్ ఇచ్చింది అండ్ మళ్ళీ గేమ్లోకి వచ్చారు. సో ఈ డే 3 అయితే ఇప్పటివరకు ఈ టెస్ట్ మ్యాచ్లో ది ఫాస్టెస్ట్ మూవింగ్ డే అని చెప్పుకోవచ్చు. అంటే థింగ్స్ చాలా ఫాస్ట్గా కదిలే, రన్స్కి రన్స్ వచ్చాయి, అలాగే వికెట్స్ కూడా పడ్డాయి. సో ఈ డే 3లో అయితే ఒక ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మన టీమిండియాని హడలెత్తించేశారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 300 పరుగుల పార్ట్నర్షిప్. అండ్ ఈ పార్ట్నర్షిప్ చూసాక మన టీమిండియాకు గెలుపు మీద ఆశలు తగ్గిపోతూ వచ్చాయి. పర్టికులర్గా జేమీ స్మిత్ డామినేషన్ అయితే మామూలుగా లేదు. ఆల్మోస్ట్ వంటి చేత్తో మ్యాచ్ని గెలిపించేలా కనిపించాడు. శారీ బ్రూక్ మరియు జేమీ స్మిత్ కలిసి ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్తో మన టీమిండియాని వణికించేశారు. బట్ డే 3 టువర్డ్స్ ది ఎండ్ మూడో సెషన్లో చూసుకుంటే మన టీమిండియా కంబ్యాక్ చేసింది. ఇంగ్లాండ్ టీంలో ఆ కొలాప్స్ చూసాం. మీలా ఆకాశ్దీప్ మరియు సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేశారు. దీంతో ఇంగ్లాండ్ టీం ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 20 runs 5 wickets కోల్పోయి కొలాప్స్ అయిపోయారు. అండ్ దెన్ మన టీమిండియా బ్యాటింగ్ స్టార్ట్ చేయడం చూసాం. అలాగే మన వాళ్ళు చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశారు కూడా. ఆల్మోస్ట్ 2 balls స్కోర్ చేస్తూ 13 overs 64 పరుగులు కొట్టేశారు. అండ్ ఆల్సో ఒక వికెట్ కూడా కోల్పోయారు. సో దీంతో డే చివరిలో మన టీమిండియా కంబ్యాక్ ఇచ్చినట్టు అయింది. అండ్ ప్రజెంట్ మన వాళ్ళ పరిస్థితి చూసుకుంటే కొంతవరకు మెరుగైన స్థితిలోనే ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్లో మన టీమిండియాకు 187 పరుగులు లీడ్ వచ్చింది. అండ్ ఇదైతే చాలా మంచి లీడ్ అని చెప్పుకోవాలి. బట్ అఫ్కోర్స్ చాలామంది ఇంగ్లాండ్ టీం కొట్టింది కదా అని అంటారు. అంటే 85 దగ్గర నుండి 407 వరకు వచ్చారు కదా అని చెప్పి అనొచ్చు. బట్ స్టిల్ ఓవరాల్గా చూసుకుంటే అంటే ఫ్లాట్ పిచ్ మీద ఫస్ట్ ఇన్నింగ్స్లో 187 పరుగులు లీడ్ అంటే చాలా పెద్ద లీడ్ అని చెప్పుకోవచ్చు. సో మన టీమిండియాకి అయితే డే 3 చాలా మంచిగానే స్టార్ట్ అయింది. ఎస్పెషల్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. పర్టికులర్గా వరుస బంతులో 2 వికెట్లు తీయడం చూసాం. సో ముందు ది మోస్ట్ ఇంపార్టెంట్ జో రూట్ వికెట్ అయితే కొంతవరకు లక్కీగా దొరికేసింది. అతను నెక్స్ట్ సైడ్ వైపు వెళ్తున్న బాల్ని టికిల్ చేసి అవుట్ అయిపోయాడు. బట్ ఆ తర్వాత బెన్ స్టోక్స్కి వేసిన బాల్ ఏదైతే ఉందో అది రిప్పర్ అని చెప్పుకోవచ్చు. నిజంగా బాల్కి వచ్చిన ఎక్స్ట్రా బౌన్స్ కానీ అలాగే మూవ్మెంట్ కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బెన్ స్టోక్స్. అందువల్ల ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. సో నిజంగా సిరాజ్ అయితే వికెట్ పడిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేస్తూ ఒక మైండ్ బ్లోయింగ్ బాల్ వేశాడు. దీంతో ఫర్ ది ఫస్ట్ టైం టెస్ట్ క్రికెట్లో బెన్ స్టోక్స్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. అండ్ ఇంగ్లాండ్ టీమ్ స్కోర్ చూసుకుంటే 85 పరుగులుగా 5 వికెట్లు పడిపోయాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన టీమిండియా చాలా హై ఆన్ కాన్ఫిడెన్స్, చాలా ఈజీగా ఇంగ్లాండ్ టీం ఆల్అౌట్ చేస్తారేమో అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఫాలో ఆన్ గురించి మాట్లాడారు. బట్ ఇలాంటి ఫ్లాట్ వికెట్స్ మీద మ్యాక్సిమం ఫాలో ఆన్ ఇవ్వరు. ఎందుకంటే అపోనెంట్ టీం బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేసి 2 innings భారీ స్కోర్ కొట్టే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఇంగ్లాండ్ టీం 200 runs ఆల్అౌట్ అయిపోయి మన వాళ్ళకి 300+ లీడ్ వచ్చినా సరే ఫాలో ఆన్ ఇవ్వకపోదును. డెఫినెట్లీ మళ్ళీ బ్యాటింగ్కి వచ్చి ఒక టార్గెట్ని సెట్ చేసి పిచ్ కొంతవరకు డ్రై అయిన తర్వాత డిక్లేర్ చేసి ఉండేవారు. బట్ ఎనివే అసలు టెక్నికల్గా ఫాలో ఆన్ ఇచ్చే అవకాశం రాకుండానే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మన టీమిండియా బౌలర్స్ నా తర్వాత కౌంటర్ అటాక్ చేసి కొట్టారు. పర్టికులర్గా జేమీ స్మిత్ అయితే విశ్వరూపం చూపించేశాడు భయ్య. నిజంగా అలాంటి బ్యాటింగ్ అతని దగ్గర నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ ఆడతాడని తెలుసు, బట్ మరీ అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పి అనుకోలేదు. జస్ట్ ఒక 50-60 కొట్టి అవుట్ అయిపోతాడేమో అనుకున్నా. బట్ అతనైతే నిజంగా ఎవరు ఊహించిన ఒక సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. సో గంటలో హ్యారీ బ్రూక్ చూసుకుంటే చాలా వరకు తన వికెట్ని కాపాడుకుంటూ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ వెళ్ళిపోయాడు. మరీ ఓవర్ అగ్రెసివ్గా కాకుండా కొంతవరకు చూసి ఆడుతూ వెళ్ళాడు. కానీ జేమీ స్మిత్ చూసుకుంటే మాత్రం 80 balls 100 కొట్టేశాడు. అది కూడా మొదటి సెషన్లోనే కొట్టాడు. సో ఒక టీమ్ స్కోర్ 80-5గా మారినప్పుడు బ్యాటింగ్ వచ్చారంటే ప్రెజర్ మామూలుగా ఉండదు. అందులోకి ఇంగ్లాండ్ టీం మన వాళ్ళు బ్యాటింగ్ చేసిన తర్వాత బ్యాటింగ్ చేస్తున్నారు. అంటే 2 రోజుల పాటు ఫీల్డింగ్ చేసి బ్యాటింగ్ వచ్చారు. సో ఒక వికెట్ కీపర్ కంటిన్యూస్గా 2 రోజులు కీపింగ్ చేసి మళ్ళీ బ్యాటింగ్ వచ్చి అలా కొట్టాడంటే అస్సలు మామూలు విషయం కాదు. అందులోకి ముందు చెప్పుకున్నట్టు అతను చాలా ప్రెజర్ సిచ్యువేషన్లో వచ్చాడు. ఆ టైంలో మరో వికెట్ పడి ఉంటే ఇంగ్లాండ్ టీం ఈజీగా 200 లోపు అవుట్ అయిపోయి ఉండేది. సో నిజంగా మనమైతే జేమీ స్మిత్ బ్యాటింగ్ ఎంత మెచ్చుకున్నా తక్కువే. చాలా ఇంప్రెస్ చేశాడు. మీలో అతను అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసినప్పటికీ ఎక్కడ కూడా లూజ్ షాట్స్ కనిపించలేదు. అంటే ఏదో బ్యాట్ ఊపేస్తుంటే రన్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టు కాదు. చాలా కంట్రోల్తో టెక్స్ట్ బుక్ షాట్స్ ఆడుతూ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అండ్ అదర్ అండ్ హ్యారీ బ్రూక్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఎక్కడ కూడా జేమీ స్మిత్ ఎక్కువగా నాన్ స్ట్రైక్ రన్లో ఉండకుండా చూసుకున్నాడు. కంటిన్యూస్గా స్ట్రైక్ రొటేట్ చేశాడు. సో ఇద్దరు కలిసి అయితే ఒక్కసారిగా మన టీమిండియాకి షాక్ ఇచ్చారు. మొదటి సెషన్లో క్విక్గా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఇంగ్లాండ్ టీం 172 runs కొట్టారు. అది కూడా కేవలం 27 overs. అంటే ఓవర్కి 6 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశారు. సో ఇప్పటివరకు సిరీస్లో ఎక్కువ రన్స్ వచ్చిన సెషన్ ఇదే. అండ్ అది కూడా మార్నింగ్ సెషన్. సో నార్మల్గా ఇంగ్లాండ్ గడ్డ మీద మ్యాచ్లు అయినప్పుడు మార్నింగ్ సెషన్ చాలా వరకు ఆచితూచి ఆడతారు. బట్ జేమీ స్మిత్ మరియు హ్యారీ బ్రూక్ జోడీ విధ్వంసం చేశారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికీ మన టీమిండియా పూర్ బౌలింగ్ కూడా చాలా హెల్ప్ చేసిందని చెప్పుకోవాలి. పర్టికులర్గా ప్రసిద్ధ కృష్ణ వేశాడు భయ్య, కొట్టుకుండా అన్నట్టు వేసాడు. అసలు షార్ట్ బాల్ టాక్టిక్ ఏదైతే ఉందో అది మనకి టెస్ట్ మ్యాచ్లో ది వర్స్ట్ టాక్టిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసాం ప్రసిద్ధి షార్ట్ బాల్స్ వచ్చిన ప్రతిసారి కొట్టారు. అయినా కానీ మళ్ళీ 2 టెస్ట్ మ్యాచ్లు ఇంకోసారి అతని చేత షార్ట్ బాల్స్ వేయించారు. సో నిజంగా ఇదైతే మన టీమిండియా కెప్టెన్ దగ్గర నుంచి చాలా పూర్ స్ట్రాటజీ అని చెప్పుకోవాలి. ఒకవేళ టేలెండర్ స్మిత్ లాంటి టాక్టిక్ యూజ్ చేసి ఉంటే అనుకోవచ్చు. బట్ జేమీ స్మిత్ ఏమీ టేలెండర్ బ్యాట్స్మెన్ కాదు, చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. పైగా ప్రసిద్ధి వేసిన షార్ట్ బాల్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేలా లేవు. చాలా వరకు బిలో 140 paceతోనే బౌలింగ్ చేశాడు. అండ్ హైట్ చూసుకున్న ఆల్మోస్ట్ ప్రతి షార్ట్ బాల్ కూడా బిలో షోల్డర్స్ ఉంది. దీంతో చాలా ఈజీగా ఫుల్ షాట్స్ ఆడాడు జేమీ స్మిత్. ఇన్ఫాక్ట్ ఒక ఓవర్లో విధ్వంసమే చూసాం. 4 4లో ఒక 6 కొట్టాడు. అంటే 23 runs వచ్చేసి ఒక ఓవర్లోనే.
సో టు బీ ఫ్రాంక్, సిరాజ్ 2 వికెట్లు తీసిన తర్వాత మన బౌలింగ్ చాలా పూర్గా కనిపించింది. మెయిన్లీ బేసిక్స్కి స్టిక్ అవ్వకుండా చాలా ఎక్స్ట్రాగా ట్రై చేశారు అండ్ అది కంప్లీట్లీ బెడ్స్ కొట్టింది. సో ఎప్పుడైతే ఇనిషియల్గా ఆకాశ్దీప్ మరి సిరాజ్ స్పెల్స్ అయిపోయాయో ఆ తర్వాత ఏ బౌలర్ వచ్చినా సరే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఉతికారేశారు. ఈవెన్ జడేజా మరియు సుందర్ను కూడా వదిలిపెట్టలేదు, వీళ్ళని కూడా కొట్టారు. సో మొదటి సెషన్లో అయితే మన టీమిండియా ప్లానింగ్ బాగోలేదు, అలాగే బౌలింగ్ కూడా అంతకంటే బాగోలేదు. బట్ ఎనివే లంచ్ బ్రేక్ తర్వాత మన వాళ్ళు చాలా వరకు బ్రెయిన్ ఉపయోగించారు. ఎందుకంటే రెండో సెషన్లో చూసాం మన టీమిండియా కొంతవరకు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఈజీగా రన్స్ కొట్టడం లేదు అండ్ ఆల్సో బౌలర్స్ ఆ లైన్ అండ్ లైన్ చూసుకున్నా చాలా వరకు కరెక్ట్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ ప్రసిద్ధి కృష్ణ లంచ్ బ్రేక్ తర్వాత చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆల్మోస్ట్ 4-5 ఓవర్లు బౌలింగ్ చేశాడు అండ్ వాటిలో చూసుకుంటే ఓవర్కి 3 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో యాక్చువల్గా మన వాళ్ళు లంచ్ బ్రేక్ తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ టాక్టిక్ని యూస్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఎక్కువగా ఛానల్లో బౌలింగ్ చేసేందుకు చూశారు అండ్ ఇది బాగా వర్కౌట్ అయింది. అట్లీస్ట్ వికెట్స్ పడకపోయినా స్కోరింగ్ రేట్ని అయితే తగ్గించేసింది. అలాగే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసుకుని చాలా వరకు డిఫెన్సివ్ మోడ్లో పెట్టారు. సో ఎప్పుడైతే మన వాళ్ళు 2 టాక్టిక్స్ యూస్ చేశారో మెల్లగా బౌండరీస్ అనేవి డ్రై అయిపోయాయి. లంచ్ బ్రేక్ ముందు వరకు చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఆ తర్వాత మాత్రం కొంతవరకు స్లో అయ్యారు. బట్ అఫ్కోర్స్ స్టిల్ వాళ్ళు 2 సెషన్లో 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. బట్ ఆ రన్స్ 3.7 రన్ రేట్తో వచ్చాయి. అంటే మొదటి సెషన్లో వచ్చిన 6.4 రన్ రేట్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు తక్కువ ఇది. సో ఈ రెండో సెషన్లో అయితే మనం ఎక్కువగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దగ్గర నుండి రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చూసాం. అంటే మన వాళ్ళు బౌండరీస్ అవ్వకుండా బౌలింగ్ చేయడంతో వాళ్ళైతే వికెట్ల మధ్య ఎక్కువగా పరిగెట్టవలసిన అవసరం వచ్చింది. అండ్ ఇదైతే ఆబ్వియస్లీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చాలా వరకు నీరసపెట్టిందని చెప్పుకోవాలి. మెయిల్ హ్యారీ బ్రూక్ సెంచరీ కొట్టిన తర్వాత క్రాంప్స్ వచ్చి స్ట్రగుల్ అవ్వడం చూసాం. సో యాక్చువల్లీ రెండో సెషన్లో మన టీమిండియా యూస్ చేసిన టాక్టిక్స్కు వికెట్స్ రాకపోయినప్పటికీ మూడో సెషన్కి మంచి సెటప్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ మనకి రెండో సెషన్లోనే వికెట్ పడి ఉండాలి. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో జేమీ స్మిత్కి ఒక జెన్యూన్ ఛాన్స్ వచ్చింది. రిషబ్ పంత్ లేట్గా మూవ్ అవడంతో ఒక క్యాచ్ని మిస్ చేశాడు. అదే క్యాచ్ కనుక పట్టుండి జేమీ స్మిత్ 120 రన్స్ దగ్గర అవుట్ అయిపోయిండేవాడు. అలాగంత ముందు చూసుకుంటే హ్యారీ బ్రూక్ కూడా శుభ్మన్ గిల్ ఒక డిఫికల్ట్ ఛాన్స్ ఇచ్చాడు. జడేజా బౌలింగ్లో బాల్ని గట్టిగా ఫ్లాష్ చేసినప్పుడు స్లిప్స్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఇదైతే చాలా డిఫికల్ట్ ఆపర్చునిటీ. సో 2 డిఫికల్ట్ ఛాన్సెస్ కనుక మన టీమిండియా తీసుకుని ఉంటే వీళ్ళ పార్ట్నర్షిప్ 200 దాటేది కాదు, అంతకంటే ముందే ఎండ్ అయిపోయి ఉండేది. బట్ ఎనివే మన టీమిండియా అయితే న్యూ బాల్ తీసుకునే టైంకి చాలా మంచి సెటప్ చేసుకున్నారు. అంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎక్కువగా ఫ్రీ రన్స్ అవ్వకుండా చాలా వరకు చెక్లో పెట్టారు. ఎట్ ది సేమ్ టైం ఆకాశ్దీప్ మరియు సిరాజ్కి కావాల్సినంత రెస్ట్ కూడా దొరికింది. సో దీంతో ఎప్పుడైతే మూడో సెషన్లో మన వాళ్ళు కొత్త బాల్ తీసుకున్నారో ఆ తర్వాత రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. పర్టికులర్గా ఆకాశ్దీప్ అతనే 300 పరుగుల పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. ఒక బ్రిలియంట్ ఇన్కమింగ్ బాల్తో హ్యారీ బ్రూక్ని క్లీన్ బౌల్ చేశాడు. సో వికెట్ ఏదైతే ఉందో మన టీమిండియాకి గేట్స్ ఓపెన్ చేసిందని చెప్పుకోవాలి. ఇన్వర్ తర్వాత వెంటనే ఫాస్ట్గా వికెట్స్ రావడం చూసాం. ఆకాశ్దీప్ ఆ తర్వాత క్రిస్ వోక్స్ని అవుట్ చేశాడు. అండ్ దాని సిరాజ్ మ్యాచ్ చేసుకుంటే టీంని చాలా ఫాస్ట్గా క్లీన్ చేశాడు. మిగిలిన ఇన్కమింగ్ డెలివరీస్ అయితే మామూలుగా వేయలేదు. అసలు ఇంగ్లాండ్ టైలాండర్స్ ఎక్కడ కూడా వాటిని పిక్ చేయలేకపోయారు. సో న్యూ బాల్తో ఆకాశ్దీప్ మరియు మొహమ్మద్ సిరాజ్ ఇద్దరు కూడా అద్భుతమైన బౌలింగ్ చేశారు. మిగిలిన ఆకాశ్దీప్ వచ్చి తన కెరియర్లో తీసుకున్న అన్ని వికెట్లు కూడా కొత్త బాల్తోనే తీసుకున్నాడంట. అంటే తన టెస్ట్ కెరియర్లో ఇప్పటివరకు మొత్తం 19 వికెట్లు తీసుకుంటే అందులో 14 వికెట్లు ఫస్ట్ 10 ఓవర్స్లోనే వచ్చాయి. విచ్ మీన్స్ అతను న్యూ బాల్తో ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అతను ఇప్పటివరకు టెస్ట్ ఫార్మేట్లో ఓవర్ నెంబర్ 31 నుండి ఓవర్ నెంబర్ 80 ఈ మధ్యలో ఒక వికెట్ కూడా తీయలేదంట. అతను తీసిన అన్ని వికెట్స్ కూడా కొత్త బాల్తో వేసిన ఫస్ట్ 30 ఓవర్స్ లోపే. సో క్లియర్లీ మన టీమిండియా దీన్ని గుర్తించి ఆకాశ్దీప్ చేత ఎక్కువగా కొత్త బాల్తోనే బౌలింగ్ చేయించాలి. ఈవెన్ సిరాజ్ చూసుకున్నా సరే ఈ మ్యాచ్లో ఎక్కువగా కొత్త బాల్తోనే వికెట్స్ తీశాడు. మిగిలిన సెకండ్ న్యూ బాల్తో తను రాబట్టిన మూవ్మెంట్ అయితే మామూలుగా లేదు, అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో 6 ఫర్ తీసుకున్నాడు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కొంతవరకు నిరాశపరిచే పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం సిరాజ్ ఎక్సలెంట్ కంబ్యాక్ చేశాడు. బుమ్రా లేని టైంలో స్టెప్ అప్ ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. 70 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఆకాశ్దీప్ చూసుకుని అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకుంటే 300+ రన్ పార్ట్నర్షిప్ అతనే బ్రేక్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 4 వికెట్లు తీసి సిరాజ్కు చాలా మంచి సపోర్ట్ అందించాడు. సో మన టీమిండియాకి పడ్డ 10 వికెట్లు కూడా వీళ్ళు తీశారు. అండ్ ఆ 10 వికెట్లు కొత్త బాల్తోనే వచ్చాయి. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఒక చెత్త రికార్డ్ని క్రియేట్ చేశారు. అదేంటంటే ఆ టీం ఫర్ ది ఫస్ట్ టైం 300+ పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు అతి తక్కువ స్కోర్ కొట్టారు. అంటే వాళ్ళకి ఇన్నింగ్స్లో 300 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ 407 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. సో వాళ్ళ బ్యాటింగ్ కార్డులో చూసుకుంటే వీళ్ళిద్దరూ మంచిగా ఆడారు. ఇన్ఫాక్ట్ 6 మంది బ్యాట్స్మెన్ టక్అవుట్ అయ్యారు. అండ్ ఇది కూడా ఇంగ్లాండ్ టీంకి ఒక వరస్ట్ రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళకి ఎప్పుడు కూడా 6 బ్యాట్స్మెన్ టక్అవుట్ అవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. సో మన టీమిండియాకి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే జరిగిందో ఇప్పుడు ఇంగ్లాండ్ టీంకి అదే జరిగింది. అంటే మన వాళ్ళకి ఇన్నింగ్స్లో 3 బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టినప్పటికీ 471 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. అంటే అది ఒక వరస్ట్ రికార్డ్గా చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇంగ్లాండ్ టీంకి సేమ్ అలాంటిది రిపీట్ అయింది. ఇద్దరు బ్యాట్స్మెన్ 150+ స్కోర్స్ కొట్టినప్పటికీ ఆ టీం కేవలం 407 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిగిలిన చివరిలో 20 పరుగులకు 5 వికెట్లు కోల్పోయారు. సో మన టీమిండియాకి చూసుకుంటే లాస్ట్ 5 వికెట్స్కి 376 పరుగులు వచ్చాయి. బట్ ఇంగ్లాండ్ టీంకి మాత్రం కేవలం 20 రన్స్ మాత్రమే వచ్చాయి. బట్ ఎనివే జేమీ స్మిత్ మరియు హ్యారీ బ్రూక్ కలిసి చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశారు. మిగిలిన 6 వికెట్కు సెకండ్ బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ పెట్టారు ఇంగ్లాండ్ టీంకి. అండ్ జేమీ స్మిత్ చూసుకుంటే ఏకంగా 128 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. అదేంటంటే ఇంగ్లాండ్ టీంకి నెంబర్ 7లో బ్యాటింగ్ వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డుని క్రియేట్ చేశాడు. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ టీం తరపున చూసుకుంటే ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎంత పెద్ద స్కోర్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం. ప్రీవియస్కి ఇప్పుడు కూడా ఎంత పెద్ద స్కోర్ రాలేదు. ఇక హ్యారీ బ్రూక్ చూసుకున్న తన బ్రిలియంట్ 100తో కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు కలిసి తమ పార్ట్నర్షిప్ని పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. బట్ అన్లక్కీలీ జేమీ స్మిత్ అయితే డబుల్ సెంచరీ మిస్ అయిపోయాడు.
184 పరుగులు చేసి చివరి వరకు నాట్అవుట్గా ఉన్నప్పటికీ అదర్ ఎండ్లో బ్యాట్స్మెన్ నుంచి అతనికి సపోర్ట్ రాలేదు. అదర్వైజ్ ఈజీగా 200 కంప్లీట్ చేసి ఉండేవాడు. ఎనివే మన టీమిండియాకి అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 187 పరుగులు లీడ్ వచ్చింది. అండ్ ముందు చెప్పినట్టు ఓవరాల్ కాంటెక్స్ట్ ఆఫ్ గేమ్లో చూసుకుంటే ఇది చాలా మంచి లీడ్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ మన వాళ్ళు 2 ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అయితే అద్భుతం. జైస్వాల్ మరి కేవలాల్ ఇద్దరు కూడా చాలా మంచి ఇంటెంట్ చూపించారు. ఎస్పెషల్ జైస్వాల్ అయితే ఒక మోడ్లోనే బ్యాటింగ్ చేశాడు, కంటిన్యూస్గా బౌండరీస్ కొడుతూ ఉన్నాడు. సో వాళ్ళ మైండ్ సెట్ అయితే చాలా క్లియర్గా ఉంది, వీళ్ళని ఎక్కువ రన్స్ కొట్టాలి. ఈవెన్ కేవలాల్ లాంటి బ్యాట్స్మెన్ కూడా కొంతవరకు ప్రొడక్టివ్ బ్యాటింగ్ చేయడం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే డే 3 ఉండేసరికి మన టీమిండియా 64 రన్స్ కొట్టింది అండ్ లీడ్ చూసుకుంటే 244 రన్స్గా ఉంది. దీంతో మన టీమిండియా డే 4లో మొదటి 2 సెషన్ల పాటు చాలా గట్టిగా బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్ ఇంగ్లాండ్ టీంకి ఎక్కడ కూడా బిలో 400 టార్గెట్ ఇవ్వకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం ఎడ్జ్ బ్యాట్స్లో టెస్ట్ మ్యాచ్ అయినప్పుడు 378 పరుగులు టార్గెట్ ఇచ్చాం, ఏమైంది కొట్టేశారు. దీంతో మన టీమిండియా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేయడంతో పాటు అగ్రెసివ్గా కూడా బ్యాటింగ్ చేయాలి. కేవలాల్ లాంటి బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఒక ఎండ్లో సెటిల్ ఆడి అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ అటాక్ చేయాలి. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు చాలా కీలకంగా మారబోతున్నారు. సో మన టీమిండియా ఫస్ట్ సెషన్లో ఒక 120, సెకండ్ సెషన్లో ఒక 120 కొడితే ఈజీగా 400+ లీడ్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీంకి ఒక 480 రన్స్ టార్గెట్ని సెట్ చేయొచ్చు. అండ్ దెన్ మన టీమిండియా చూసుకుంటే చాలా వరకు సేఫ్ పొజిషన్లో ఉంటారు, అంటే మ్యాచ్ గెలవకపోయినా కనీసం డ్రానే చేసుకోవచ్చు. సో మన టీమిండియా అయితే డే 4లో చాలా మంచిగా ప్లాన్ చేసుకుని ఆడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంగ్లాండ్ టీంకి ఒక భారీ టార్గెట్ని సెట్ చేయాలి. అట్ ది సేమ్ టైం 3 డివిజన్ల వల్ల బ్యాటింగ్ కూడా దింపాలి. ఎందుకంటే ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే 3 డివిజన్లోనే ఎక్కువ వికెట్స్ పడుతున్నాయి. మనం డే 2 థర్డ్ సెషన్లో చూసుకున్నా, డే 3 థర్డ్ సెషన్లో చూసుకున్నా ఆల్మోస్ట్ ఈ 2 సెషన్స్లో కలిపి 10 కంటే ఎక్కువ వికెట్స్ పడ్డాయి. సో దీంతో డే 4 ఇన్నింగ్లో మన వాళ్ళు ఇంగ్లాండ్ టీం చేత కనీసం ఒక 20 ఓవర్లైనా సరే బ్యాటింగ్ చేయించాలి. అంటే జరగాలన్నా అలాగే మన వాళ్ళు 450+ రన్స్ టార్గెట్ని సెట్ చేయాలన్నా మొదటి 2 సెషన్లో చాలా కీలకం. మన టీమిండియా అరౌండ్ 400తో బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 2 కూడా సాధించవచ్చు. సో మన టీమిండియా అయితే టెస్ట్ మ్యాచ్లో ఇంకా కొంతవరకు డ్రైవర్ సీట్లోనే ఉన్నారు, అంటే మన వాళ్ళకి గెలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఈ డే 4ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని బోత్ బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా ఇంగ్లాండ్ టీంని డామినేట్ చేస్తే మన వాళ్ళు ఆల్మోస్ట్ కంబ్యాక్ చేసినట్టే, టెస్ట్ మ్యాచ్ గెలిచేసినట్టే. మెయిన్ పిచ్ అనేది మెల్లగా డిటేరేట్ అవ్వడం చూస్తున్నాం, ఆ క్రాక్స్ అయితే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. సో దీంతో డే 4 అండ్ డే 5లో కొంతవరకు బౌలర్స్ కల్ప్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకుని మన టీమిండియా ఇంగ్లాండ్ టీంకి ఒక మంచి టార్గెట్ని సెట్ చేస్తే మ్యాచ్లో గెలిచేందుకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి డే 4లో మన టీమిండియా ఎలాంటి ప్లానింగ్తో వస్తారనేది.